హలో గైస్, ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ యొక్క జాయినింగ్ క్రైటీరియాస్ ఏంటి అండ్ వాళ్ళ మేనిఫెస్టో ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఆ పార్టీలో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఫుల్ లేజీగా ఉండాలంట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉండాలంట. అంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా కానీ ఆర్ జాబ్ రాక కానీ అన్ఎంప్లాయిడ్గా ఉండాలి. థర్డ్ క్రైటీరియా వచ్చేసి వాళ్ళు సోషల్ మీడియాలో క్రానికల్గా ఆన్లైన్లో ఉండాలి. అంటే మినిమం 10 to 11 అవర్స్ అనేది ఆన్లైన్లో ఉండాలని వాళ్ళు లైక్ జాయినింగ్ క్రైటీరియా. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తారో ఆ కంటెంట్ అనేది రిలివెంట్గా ఒక ఆస్పెక్ట్ పైన ఉండాలి. సో ఈ 4 క్రైటీరియాస్ కానీ మ్యాచ్ అయితే మీరు వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం మెన్షన్ చేశారంటే, ఫస్ట్ థింగ్ ఎలా అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రివార్డ్ కింద రాజ్యసభలో సీట్ ఇస్తారు. సో అది ఇవ్వకూడదు అని ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. సెకండ్ పాయింట్ వచ్చేసి లెజిటిమేట్ ఓట్స్ని మిస్యూజ్ చేసిన వాళ్ళని సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అండ్ వాళ్ళ జాబ్ని తీసేయాలి. యుఏపిఏ యాక్ట్ పైన వాళ్ళని మనకి శిక్షించాలి అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. యుఏపిఏ యాక్ట్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ యాక్ట్ పైన వీళ్ళు శిక్షించాలి అనేది చూస్తున్నారు. అంటే లైక్ మన ఓటు హక్కుని మిస్యూజ్ చేయడం అనేది టెర్రరిజంతో సమానం అని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన ఉమెన్కి పార్లమెంట్లో 50% రిజర్వేషన్ ఉండాలి, సీట్స్ పెంచకుండా 50% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి అని మెన్షన్ చేశారు. ఫోర్త్ పాయింట్లో వచ్చేసి ఎవరైతే లైక్ గోబీ మీడియా అంటారు, అంటే మన మోడీని లైక్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేసే మీడియాని కొంచెం లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి అండ్ వాళ్ళ అకౌంట్స్ని ఎవరైతే న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు కదా ఆ అకౌంట్స్ని ఒకసారి వెరిఫై చేయాలి అని వాళ్ళ ఫోర్త్ పాయింట్లో మెన్షన్ చేశారు. ఫిఫ్త్ పాయింట్లో ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వేరే పార్టీకి షిఫ్ట్ అవుతారు కదా, ఇలా షిఫ్ట్ అయిన వాళ్ళకి కంప్లీట్గా పాలిటిక్స్ నుంచి లైక్ ఎలిమినేట్ చేయాలి, వీళ్ళకి పాలిటిక్స్లో మళ్ళీ పోటీ చేసే రైట్ తీసేయాలి అనేది వీళ్ళ మేనిఫెస్టో పాయింట్స్. మేనిఫెస్టో ఇలా ఉంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో దీనిపైన చాలా మిక్స్డ్ రియాక్షన్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఈ లైక్ అభిజిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ యాంటీ లైక్ బీజేపీగా ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఇలా ఏదన్నా ఒక పార్టీ పెడితే ఓన్లీ అంటే ఏదైతే నిజమో ఏదైతే ట్రూవో దాన్ని సపోర్ట్ చేయాలి, అంతేగాని మీరు మీ ఒక బయాస్డ్గా మీరు ఉంటే మాత్రం మీరు ఇలాగా పార్టీ ఫామ్ చేయడానికి అవ్వదు. అంటే ఇది అఫీషియల్గా పార్టీ కాదు, జస్ట్ ఏదో ఒక సోషల్ మీడియా ట్రెండ్ టైప్లో స్టార్ట్ అయింది. సో ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో ఎంతవరకు మనకి లైక్ గ్రో అవుతుందో చూడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే మాత్రం వీళ్ళు కంప్లీట్గా యాంటీ బీజేపీ ఉంటారు. అంటే బీజేపీ వాళ్ళు ఏం చేసినా వీళ్ళు దానికి యాంటీగా ఉంటారు అని చెప్తున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే బీజేపీ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళు కూడా చాలా యాంటీగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన ఉన్నారు. అండ్ ఓకే, కాక్రోచ్ అని అన్నారు వాళ్ళు, కాక్రోచ్ అన్నంత మాత్రాన కాక్రోచ్ పైన మీరు పేరు పెట్టడం ఏంటని కొంతమంది సోషల్ మీడియాలో దీనిపైన ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఎంతవరకు వెళ్తుంది, దీన్ని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా వెయిట్ అండ్ వాచ్ చేయాల్సిందే. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.